హైదరాబాద్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఓ జంట హత్యకు గురైన ఘటన హైదరాబాద్ నార్సింగ్ సమీపంలో జరిగింది. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైన జంట కేసులో ట్విస్ట్ నెలకొంది. ట్రయాంగిల్ లవ్ అక్రమ సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బిందువును ఎల్బీ నగర్ నుంచి నానక్రామ్ గూడకు పిలిపించిన అంకిత్ సాకిత్ ఆమెను స్నేహితుడి రూమ్ లో ఉంచాడు. మరుసటి రోజు ఇద్దరూ పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లారు. అక్కడ ఏకాంతంగా గడిపారు. అంకిత్ సాకిత్ కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరు అక్కడ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడు పట్టుకున్నాడు. బిందును అంకిత్ సాకిత్ తో కలిసి చూడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఒక్కసారిగా బిందుపై బండరాళ్లతో దాడి చేసి చంపేశాడు. పారిపోతున్న సాకిత్ పైన దాడి చేసి తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడికి ఎవరైనా సహకరించారా, ఒక్కడే చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి హైదరాబాద్ లో జరిగిన జంట హత్యలకు సంబంధించి కూడా విచారణ అనేది ముమ్మరం చేసిన పోలీసులు అయితే కొన్ని నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే తన ప్రియుడే వాళ్ళని చంపినట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నార్సింగ్ పుప్పాలగూడలో జరిగినటువంటి డబుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే చనిపోయిన ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. బిందు వనస్థలిపురంలో ఉంటుంది, సాకేత్ నానక్రామ్ గూడలో ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే బిందు సాకేత్ ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఆ తరుణంలోనే బిందు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని లవ్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే బిందు భర్త వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో 3వ తేదీనే తన భార్య కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిస్సింగ్ కేసుల ఆధారంగానే ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. అయితే బిందు మరో వ్యక్తితో ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తే మర్డర్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరికొంతమంది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.